Everyone, welcome to Next Arctic Career. This is Anusha, Tosca trainer. ఈ రోజు మనం ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. వాట్ ఆర్ ది సెక్షన్స్ ఇన్ టోస్కా? టోస్కాలో ఉన్న సెక్షన్స్ ఏంటి? సో ఇంటర్వ్యూస్ లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సెక్షన్స్ అని అంటారు, ఫేజెస్ అంటారు. టోస్కాలో ఉన్న ఫేజెస్ ఏంటి, ఆర్ టోస్కాలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ టోస్కా? వాట్ ఆర్ ది టవర్స్ ఆఫ్ టోస్కా? ఓకే, ఇలా డిఫరెంట్ టర్మినాలజీస్ లో అడుగుతారు. దీస్ ఆల్ ఆర్ ది డిఫరెంట్ టర్మినాలజీస్. సో ఎలా అడిగినా మనకు ఒకటే ఆన్సర్. సో ఏంటి ఆన్సర్ ఏంటి అంటే, టోస్కాలో సో ఆన్సర్ ఏంటి వీటికి అంటే, ఆ టోస్కాలో మనకి టోటల్ గా 8 to 9 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, 8 to 9 సెక్షన్స్ ఉంటాయి. ఏంటి ఆ సెక్షన్స్ అంటే, మాడ్యూల్ సెక్షను, నెక్స్ట్ టెస్ట్ కేస్ సెక్షను, ఎగ్జిక్యూషన్ సెక్షను, అండ్ టెస్ట్ కేస్ డిజైన్ సెక్షను. సెక్షన్స్ అనొచ్చు, టవర్స్ అనొచ్చు, ఫేజెస్ అనొచ్చు అని కూడా కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్వైర్మెంట్ సెక్షన్, ఇష్యూస్ సెక్షన్, అండ్ టెస్ట్ ప్లానింగ్. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్స్. ఇలా మనకి 8 to 9 సెక్షన్స్ ఉంటాయి. అండ్ డేటా ఇంటిగ్రిటీ కూడా ఉంటుంది. సో ఎవరైనా మనల్ని ఇంటర్వ్యూస్ లో వాట్ ఆర్ ది సెక్షన్స్ ఇన్ టోస్కా, వాట్ ఆర్ ది ఫేజెస్ ఇన్ టోస్కా, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్, వాట్ ఆర్ ది టవర్స్ ఆఫ్ టోస్కా అని మనల్ని కాల్ చేసినప్పుడు ఈ 9 సెక్షన్స్ యొక్క నేమ్స్ చెప్తే సరిపోతుంది. మాడ్యూల్, టెస్ట్ కేసు, ఎగ్జిక్యూషన్, టెస్ట్ కేస్ డిజైన్, రిక్వైర్మెంట్, ఇష్యూస్, టెస్ట్ ప్లానింగ్, అండ్ కాన్ఫిగరేషన్, అండ్ డేటా ఇంటిగ్రిటీ. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి టోస్కాలో అనేది చూపిస్తాను యాజ్ ఎ రిఫరెన్స్. సో టోస్కాలో మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని సెక్షన్స్ ని. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని సెక్షన్స్ ని. సో దిస్ వన్ ఈజ్ ఏ టెస్ట్ కేస్ సెక్షన్. ఇక్కడ టెస్ట్ కేస్ సెక్షన్, మాడ్యూల్స్, అండ్ రిక్వైర్మెంట్ సెక్షన్, అండ్ ఎగ్జిక్యూషన్ సెక్షన్, అండ్ టెస్ట్ కేస్ డిజైనింగ్, ఇష్యూస్, అండ్ కాన్ఫిగరేషన్స్. సో ఈ సెక్షన్స్ ని మనల్ని డిఫరెంట్ టర్మినాలజీస్ లో అడుగుతూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు రియల్ టైంలో. ఈ 4 లో ఏ టర్మినాలజీ మెన్షన్ చేసినా డైరెక్ట్ గా మీరు సెక్షన్ నేమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంటర్వ్యూస్ లో. సో చాలా మంది నా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ క్వశ్చన్స్ అడిగాడు, మేడం టవర్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఎలా ఆన్సర్ చేయాలి, వాట్ ఆర్ ది టవర్స్ ఆఫ్ టోస్కా, వాట్ ఆర్ ది సెక్షన్స్ ఆఫ్ టోస్కా, ఎలా చెప్పాలి అనేది కూడా అడిగారు అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, do subscribe, do share this video, and support me to do the more videos. మీకు ఇంకా ఏమైనా టోస్కా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. I'll try to give solution for that videos using a video. Thank you all. Bye bye.